ప్రభు బ్లెస్సింగ్స్ తోటి మనం ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామండి. ముందుగా నమో మేర బాబా మన లలిత కుమారి గారు ముందుగా వచ్చారు. ఆమె నమో మేర బాబా తోటి బాబాకి స్వాగతం పలుకుతారు. జై బాబా అండి. बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अंदर की जय बाबा। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जोहारोलिवे श्री मेहरु बाबा जोहारोलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूप महिनी जनिंचिन मानव रूप इह परानंद जीवनमेव इह परानंद जीवनमेव भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु चेसी अज्ञानांधत अंतमु चेसी दिव्य विज्ञान दृष्टिनो सांगी दिव्य विज्ञान दृष्टिनो सांगी आरिषेड्वर्गमु अंतरिंपगा आरिषेड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं वनुग्रहिंपुम् अव्यय मोक्षं वनुग्रहिंपुम्। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ అండి. జై బాబా అండి. జై బాబమ్మ. ఈ రోజు మన ప్రభువుని మంచిగా స్వాగతం పలికారు మీరు. ఇప్పుడు సంకీర్తనలో ముందుగా ఉమారాణి గారు సంకీర్తన చేయండి. ఉమారాణి గారు. సరే. జై మేహర్ బాబా. శర్మాజీ మీ సంగీతం. హలో నెక్స్ట్ పాడతానండి అప్పారావు గారు. సరే అండి, ముందు శర్మాజీ ఓ సంగీతం. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। మనసార మది నమ్మి కొలిచే ములే ముదమార దీవింప వేడే ములే నిన్ను కోరే ములే బాబా। మనసార మది నమ్మి కొలిచే ములే సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ చామంతి పూమాల వేసే ములే సన్న జాజులు మల్లె విరజాజి సంపెంగ
చామంతి పూమాల వేసేములే కరువు తీరగా నిన్ను సేవించి తరింప కరువు తీరగా నిన్ను సేవించి తరింప నీ నామ స్మరణమే చేసేములే బాబా మనసార మది నమ్మి కొలిచేములే అవని జనులకు నీవే అవతారుడవై అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై అవని జనులకు నీవే అవతారుడవై అఖిల జగతికి నీవే ఆదర్శమూర్తివై ఆలించు పాలించు ఆది దేవుడవై అండగ మాదండ నీ ఉండగలవని మనసార మది నమ్మి కొలిచేములే ముదమార దీవింప వేడేములే బాబా మనసార మది నమ్మి కొలిచేములే ఎరక చేసిన పాతకములన్నిటు పరిహరింపగల హర్తవు నీవని నెరక చేసిన పాతకములన్నిటు పరిహరింపగల హర్తవు ఆదియు అంతము లేని వాడవని ఆదియు అంతము లేని వాడవని ఆదరించి కరమందియగలవని మనసార కొలిచేములే ముదమార దీవింప వేడేములే నిన్ను కోరేములే బాబా మనసార మది నమ్మి కొలిచేములే అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా అంటే అపరారు ధన్యవాదాలు థ్యాంక్ యూ బాబా జయబాబు శర్మ గారు. ఇప్పుడు మన ఉమారాణి గారు ఒక సంకేత, తర్వాత దినేష్ ఒక సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి, అందరికి జై బాబా. నేను ఎంబీజీ శాస్త్రి గారి పాట పాడుతున్నాను. జై బాబా. కర్మకాండలు అవి ఎండమావులు, కర్మకాండలు అవి ఎండమావులు, ఎండమావులు ఈ కర్మకాండలు, ఎండమావులు ఈ కర్మకాండలు, కర్మకాండలు అవి ఎండమావులు, సాధకులు పయనించే ఏడారి బాటలో, సాధకులు పయనించే ఏడారి బాటలో, దాహమునే తీర్చలేని ఎండమావులు ఈ కర్మకాండలు, ఎండమావులు ఈ కర్మకాండలు, కర్మకాండలు అవి ఎండమావులు, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలును, కోర్కెలతో వ్రతములను తాళాలతో భజనలను, జపములను తపములను ధ్యానాది సాధనలు, జపములను తపములను ధ్యానాది సాధనలు, విహారయాత్రలే విహారయాత్రలే తీర్థయాత్రలు, విహారయాత్రలే అయినా తీర్థయాత్రలు అవి ఎండమావులు ఈ కర్మకాండలు, కర్మకాండలు అవి ఎండమావులు, శూన్యముతో శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, శూన్యమైన భక్తితో దేవాలయ దర్శనాలు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరు, వారానికి ఒకసారి చర్చీలకు హాజరు, రివాజుగా మారిన
రోజా నమాజులు రివాజుగా మారిన రోజా నమాజులు ఎండమావులు ఈ కర్మకాండలు కర్మకాండలు అవి ఎండమావులు కర్మకాండలు అవి ఎండమావులు నీ పిపాస తీరుటకై కావలే ఒక సాగరం నీ పిపాస తీరుటకై కావలే ఒక సాగరం అది ప్రేమ సాగరం మెహరు ప్రేమ సాగరం అది ప్రేమ సాగరం మెహరు ప్రేమ సాగరం సాగరము చేరుటకు మెహరు సేవ చేయరా సాగరము చేయుటకు మెహరు సేవ చేయరా మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా మెహరు సేవ చేయుచు మెహరుని ప్రేమించరా కర్మకాండలు అవి ఎండమావులు ఎండమావులు ఈ కర్మకాండలు కర్మకాండలు అవి ఎండమావులు సాధకులు పయనించే ఏడారి బాటలో దాహమునే తీర్చలేని ఎండమావులు ఈ కర్మకాండలు కర్మకాండలు ఈ ఎండమావులు కర్మకాండలు అవి ఎండమావులు ఎండమావులు ఈ కర్మకాండలు జై బాబా అందరికీ అప్పారావు గారు థ్యాంక్ యూ బాబా జై బాబా అండి. ఇది చాలా చక్కటి సంగీతం. మా ఎంబీజీ శాస్త్రి గారి పాట మీరు పాడారు, చాలా బాగుందండి. ఇప్పుడు మెహర్ దినేష్ ఒక సంగీతం చేయాలండి. మెహర్ దినేష్ ఒక సంగీతం చేయమ్మా. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जन्मे तरिंचु कादा जन्मे तरिंचु कादा मेहरे శరణు అంటే మెహరే శరణు అంటే మరు జన్మలేదు కాదా మరు జన్మరాదు కాదా మరు జన్మలేదు కాదా మరు జన్మరాదు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే జన్మే తరించు కాదా జన్మే తరించు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే ఏ ప్రభుని ఆగమనముతో పృథివే పులకితమౌను ఏ ప్రభుని ఆగమనముతో పృథివే పులకితమౌను అతడే మెహర్ బాబా మేల్కొల్పవచ్చినాడు మేల్కొల్పవచ్చినాడు ఎగనే నిండిపోడా ఎగనే నిండిపోడా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే జన్మే తరించు కాదా జన్మే తరించు కాదా
మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే మెహరే అనాదినాదము మెహరని అనాదినామము మెహరే అనాదినాదము మెహరని అనాదినామము ఆనామమౌను సైవము ఆనామమౌను సైవము తనువే నశించు వరకు తనువే నశించు వరకు తనువే నశించు వరకు మనసే తొలగిపోదా మనసే తొలగిపోదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే జన్మే తరించు కాదా జన్మే తరించు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే అనగా మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా అనగా మెహర్ బాబా ప్రేమై జ్వలించు ఎదలో అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా శ్వాసై నిలచునే శ్వాసై నిలచునే మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే జన్మే తరించు కాదా జన్మే తరించు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే మరు జన్మలేదు కాదా మరు జన్మరాదు కాదా మరు జన్మలేదు కాదా మరు జన్మరాదు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే జన్మే తరించు కాదా జన్మే తరించు కాదా మెహరే శరణు అంటే మెహరే శరణు అంటే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అంకుల్ థ్యాంక్ యూ అందరికీ జై బాబా జై బాబా దినేష్ చాలా చక్కటి సంకేతం చేశావు. ఇప్పుడు నాగమణి గారు గొన్నెల నాగమణి గారు ఒక సంకేతం చేస్తారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సంకేతం రెడీగా ఉంటారండి. ఏ నాగమణి గారండి? జి నాగమణ లేకపోతే నాగమణి గారు? జి నాగమణి గారు గొన్నెల జై బాబా జై బాబా అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని
కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానరా మోయనరుదెంచె నీలలో కానరా నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా దైవమరుదెంచెనతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా భవరోగాలు పాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు భవరోగాలు బాపే వైద్యుడు భక్త బృందాలకెల్లా దాసుడు శాశ్వతానందమయుని కాంచర శాశ్వతానందమయుని కాంచర నమ్మి భజించి అతని చేరరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి అప్పారావు గారు. జై బాబా. జై బాబు అండి, జై బాబు అండి. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకేతం చేస్తారు. ఆనంద్ కుమార్ గారి మ్యారేజ్ డే అంటే ఇవాళ అందరూ బాబాకు విష్ చేద్దాము. ఆనంద్ కుమార్ గారికి మ్యారేజ్ డే శుభాకాంక్షలు. ఆయన ఒక సంకేతం చేయండి. జై మెహర్ బాబా సార్, జై మెహర్ బాబా. బాబా వారి ప్రేమాశీస్సులు అందరి మీద ఉండాలని కోరుతా ఉన్నాను. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ పద సేవలో మననీవయ్యా, నీ పద సేవలో మననీవయ్యా, నీ స్మరణములో కడతేరనీవయ్యా, నీ పద సేవలో మననీవయ్యా, నీ స్మరణములో కడతేరనీవయ్యా, నీ పద సేవలో మననీవయ్యా. నీ ప్రసాదము ఈ జీవితము, నీ ఇచ్చయే జీవన గమనము, నీ ప్రసాదము ఈ జీవితము, నీ ఇచ్చయే జీవన గమనము, నీ సంకల్పమే సుఖ దుఃఖములు, నీ సంకల్పమే సుఖ దుఃఖ
దుఃఖములు నీ కరుణయే జయాపజయములు నీ కరుణయే జయాపజయములు నీ పద సేవలో మననీవయ్యా నీ స్మరణములో కళతేరనీవయ్యా నీ పద సేవలో మననీవయ్యా సాగర ప్రేమవు సర్వోన్నతుడవు నిఖిల జగములను ఏలే ప్రభుడవు సాగర ప్రేమవు సర్వోన్నతుడవు నిఖిల జగములను ఏలే ప్రభుడవు నీ నిజవాసము హృదయములేనని బాబా బాబా నీ నిజవాసము హృదయములేనని హృదిలో నిలిపితి ప్రేమావతారా హృదిలో నిలిపితి ప్రేమావతారా నీ పద సేవలో మననీవయ్యా నీ స్మరణములో కళతేరనీవయ్యా నీ పద సేవలో మననీవయ్యా గానము ప్రాణము చేసితివయ్యా ప్రాణము నీవై నిలిచితివయ్యా గానము ప్రాణము చేసితివయ్యా ప్రాణము నీవై నిలిచితివయ్యా మెహరను వారి హృదయలో నిలిచి బాబా బాబా మెహరను వారి హృదయలో నిలిచి మెహర్ శ్రీవై ధ్వనియుచినావు మెహర్ శ్రీవై ధ్వనియుచినావు నీ పద సేవలో మననీవయ్యా నీ స్మరణములో కళతేరనీవయ్యా నీ పద సేవలో మననీవయ్యా నీ పద సేవలో మననీవయ్యా జై బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. ఏవో సార్ మంచి డెప్త్ ఉన్న సాంగ్ పాడారు, చాలా బాగుంది. ఇప్పుడు స్పీచ్ కి టైం అయింది. సత్యవతి గారు స్పీచ్ అయిన తర్వాత మల్లికార్జున గారు సంకీర్తన, మారుతి ధనలక్ష్మి గారు సంకీర్తన చేస్తారు. ముందుగా సత్యవతి గారి స్పీచ్ టైం అయిపోయి వచ్చింది కాబట్టి ఆమెకి ఇచ్చేద్దాం స్పీచ్ టైం. జయబాబు అండి, సత్యవతి గారు ఉన్నారా? ఉన్నానండి, అప్పారావు గారు ఉన్నాను. మీరు స్టార్ట్ చేయండి అమ్మా. జై మెహర్ బాబా అండి అప్పారావు గారు. జయబాబు అమ్మా. మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాస తరపున మరొకసారి ఆనంద్ కుమార్ గారికి వివాహ వార్షికోత్సవ మహోత్సవ శుభాకాంక్షలు, బాబా ఆశీస్సులు ఆ పుణ్య దంపతులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార పురుషుడు అంటే కరుణామయుడు. ఆయన యావ సృష్టి మీద అవ్యాజమైనటువంటి ప్రేమతో తన వెనక వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా గమ్యం చేర్చాలనే ఉద్దేశంతో అవతార పురుషుడు మళ్ళీ 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 ఈ పొడమ మీద అవతరిస్తూ ఉంటారు. అవతరించిన తర్వాత మామూలుగా కర్మ సిద్ధాంతంలో ఏమంటారంటే ఎవరి కర్మ వాళ్ళది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే అని అంటారు. బాబా అంటారు ఒక పక్కన మీరు కోరికలతో నా దగ్గరకు రావద్దు అంటారు, మళ్ళీనేమో కోరికలతో నా వద్దకు రావద్దు అంటారు. కానీ తన ప్రేమికులకి అనేక విధాలుగా ఆపద్బాంధవుడిగా సహాయాన్ని అందిస్తూ ఉంటారు. కానీ ఆ మహిమలు నేను కాదు చేసింది, నా మీద మీకున్నటువంటి నమ్మకమే ఆ విధంగా మీకు సహాయం చేయబడింది అని చెప్తూ ఉంటారు. ఈరోజు మనము ఆపద్బాంధవుడిగా మనకి మన కరుణామయుడు మెహర్ ప్రభు ఏ విధంగా ఎక్కడెక్కడ కొంతమందికి చేసినటువంటి ఆ సహాయము, వాళ్ళు పొందినటువంటి ఆనందం ఏమిటి అనేది తెలుసుకుందాం. ఆధ్యాత్మికంగా మనకు గమ్యం చేరడానికి మనకున్నటువంటి కర్మల్ని, మీకున్నటువంటి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుభవించండి అని చెప్తూనే ఆ తండ్రి కరుణామయుడు మనల్ని అలా వదిలేరు. మనకి భరించాలనంత బాధ, భరించాలనంత కష్టము వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన ఆపద్బాంధవుడిగా ఆదుకుంటూనే ఉంటారు. అది గత అవతారాల్లో కూడా చూసినట్లయితే ఆనాడు మరి ఆ గజేంద్రుడిని ఏ విధంగా ఆ విష్ణుమూర్తి సిరికింజప్పడు అంటూ ఉన్న పాటున ఏ విధంగా రక్షించాడు అనేది మనం చదువుకుందాము. అలాగే మరి ఆ ద్రౌపది ఏ విధంగా ద్రౌపదిని మరి ప్రార్థించినప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని చెప్పి 2 చేతులు ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు ఆమెను ఏ విధంగా కాపాడింది మనకు తెలుసు. అవన్నీ కూడా మనం చూసినట్లయితే గతంలో ఆ కరుణామయుడు ఏ విధంగా కాపాడతాడో, ఆపద్బాంధవుడుగా కాపాడతాడో, అదే విధంగా మనము కనుక ఆయన పరమ దయానిధి కాబట్టి, పరమేష్టి కాబట్టి, ఆ మన విధిని నిర్ణయించే న్యాయ నిర్ణేత కూడా ఆయనే అయినప్పటికీ కూడా మనము పిలిచినప్పుడు ఆర్తితో, విశ్వాసంతో మనము పిలిచినప్పుడు ఆ పిలుపుకి కరిగిపోతాడు ఆయన, కనికరిస్తాడు, ఆదుకుంటూ ఉంటారు. ఆ విధంగా ప్రేమకు మారుపేరైనటువంటి మన ప్రియతమ దైవం మెహర్ బాబా కూడా తన యొక్క ప్రేమికుల ప్రార్థనల్ని ఆలించి ఏ విధంగా వారిని ఆదుకున్నారు అనేవి కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం చెప్పుకుందాం. అందులో ఒక బాబా ప్రేమికుడు సర్దార్ ప్రీతం సింగ్. ఈయన ఫారెస్ట్ ఏరియాలో కాంట్రాక్ట్ అన్నమాట. ఉత్తర హిందూ భారతదేశంలో ఒక అరణ్య ప్రాంతంలో కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. ఫారెస్ట్ ఏరియాలో కాంట్రాక్టర్ పనులు చేయిస్తున్నాడు. కాంట్రాక్టర్ అంటే ఆయన కింద అనేక వందల మంది కూలీలు, పనివాళ్ళు ఉంటారు. అయితే అరణ్యం అంటే తెలుసు కదా, మరి అరణ్యంలో కాంట్రాక్ట్ పనులు చేయించడం అంటే అరణ్య ప్రాంతాల్లో తప్పనిసరిగా క్రూర జంతువులు అవి ఉంటూ ఉంటాయి. అందులో మరి వీళ్ళు పని చేయిస్తున్నటువంటి ప్రాంతం ఎక్కువగా పులులు ఎక్కువగా ఉండేయట. ఈ సర్దార్ ప్రీతం సింగ్ కాంట్రాక్టర్గా పనిచేయించేటువంటి ఆ ప్రాంతంలో పులులు ఎక్కువగా ఉండేయట. బాగా విచ్చలవిడిగా తిరుగుతూ ఉండేవాట అక్కడ. ఒకసారి ఈ పనివాళ్ళు పనిచేసే ప్రదేశానికి ఒక పులి రావటం పనివాళ్ళు చూశారు. చూసి భయపడి పారిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఇంకో పులి కనబడింది. ఆ విధంగా ఎవరికో ఒకళ్ళకి పులి కనబడుతూనే ఉంది. ఆ ఏరియాలో అక్కడ దగ్గరలో ఆ చుట్టుపక్కల సంచరిస్తూనే ఉంది. అప్పుడు వాళ్ళంతా భయపడిపోయి ఆ పని వాళ్ళందరూ ప్రీతం సింగ్ దగ్గరకు వచ్చి, బాబు నేను బతుకుంటే బలుసాగు తిని బతకొచ్చు,
ఈ పులులు సంచరించేటువంటి ఈ ప్రాంతంలో మేము పని చేయలేము, మా వల్ల కాదు, మేము వెళ్ళిపోతాము అని చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళ జీవన భృతి కూడా వదులుకొని ప్రాణాలని కాపాడుకోవడానికి మేము వెళ్ళిపోతామంటారు ఆ పని వాళ్ళు. అప్పుడు మన బాబా ప్రేమికుడైనటువంటి సర్దార్ ప్రీతం సింగ్ చెప్తాడు, ఏం చేస్తారంటే ముందు ఏం చేస్తాడంటే ఆయన ఒక బాబా జెండా తయారు చేస్తాడు. ఒక బాబా మనం జెండా తెలుసు కదా, సప్తవర్ణ పతాకం. ఆ సప్తవర్ణ పతాకాన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే పని వాళ్ళు మకాం పెట్టి ఉంటున్నారో ఆ పని చేసేటువంటి ఆ స్థలంలో ఆ జెండాకర్రని పాతి పైకి పెడతాడనమాట. అలా పాతి పెట్టి ఆ జెండాని అలా పెట్టడమే కాకుండా పని వాళ్ళందరినీ పిలిచి అతను ఏమని చెప్తాడంటే, చూడండి, మెహర్ బాబా ఈ కలియుగ అవతారుడు, నేను ఆయన్ని ప్రార్థించాను, ఇంకా ఏ పులులు కూడా మీ దగ్గరికి రానివ్వకుండా చేయమని ప్రార్థించాను నేను ఆయన్ని. ఆయనకు ప్రతినిధిగా ఇదిగో ఇక్కడ ఈ జెండా కూడా పాతున్నాను, కాబట్టి ఆయన మిమ్మల్ని తప్పక కాపాడుతాడు అని వాళ్ళకి భరోసా ఇచ్చాడు సర్దార్ ప్రీతం సింగ్. ఇంకా ఏమంటాడంటే, ఇప్పుడు నేను చెప్పిన మాట కాకుండా ఒకవేళ నా మాట ప్రకారం జరగకుండా మీరు ఇప్పటి వరకు పులుల్ని చూసామంటున్నారు, ఇక ముందు గనక మళ్ళీ మీకు ఇలాగే పులి తారసపడితే మీరు పని మానుకొని వెళ్ళిపోండి, ఇంకా మీ ఇష్టం, నేను ఎప్పుడు మిమ్మల్ని ఆపను, ఆ పులి కనబడిన తక్షణమే మీ పనులు మానేసుకొని మీరు వెళ్ళిపోండి, నాకు ఎంత నష్టం వచ్చినా ఏమి ఇబ్బంది లేదు, పని వాళ్ళు పని చేయకపోతే కాంట్రాక్ట్కి నష్టమే కదా మరి అని చెప్తాడనమాట. అప్పుడు మీరు వెళ్ళిపోండి, ఇప్పటికి మాత్రం నమ్మకంతో ఇదిగో అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబాని ఇక్కడ మీకు నేను పెట్టాను, ఆయన ప్రతినిధిగా ఇదిగో ఈ జెండా ఉంది ఇక్కడ, కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పి నా మాటల మీద విశ్వాసం ఉంచండి అని చెప్పి చెప్తాడనమాట ప్రీతం సింగ్. అప్పుడు పని వాళ్ళంతా కూడా పాపం విశ్వాసంతో అలాగే పనిలోకి వెళ్తారు. వాళ్ళ యొక్క ఆ యజమాని కాంట్రాక్టర్ కదా, యజమాని భరోసా ఇచ్చాడు కదా, వెళ్తారనమాట. ఆ తర్వాత నుండి ఒక్కరోజు కూడా పులి కనబడలేదు. అసలు పులి గర్జన కూడా ఎక్కడా వాళ్ళకి వినపడలేదు. వాళ్ళంతా ధైర్యంగా పనిచేసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఒకరోజు ఈ ప్రీతం సింగ్ గారి అసిస్టెంట్ ఉన్నాడే, అతనికి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయాడు స్పృహ లేకుండా. ఈ పని వీళ్ళు ఉంటున్న చోటుకు వచ్చి స్పృహ లేకుండా పడిపోతాడనమాట. అతన్ని ప్రీతం సింగ్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతనికి మళ్ళీ మామూలుగా స్పృహలోకి రావడానికి, స్వస్థత చేకూరడానికి కొన్ని రోజులు పట్టుతుంది. అతను తేరుకున్న తర్వాత అతన్ని అడుగుతారు, అసలు ఏం జరిగింది, నువ్వు ఎందుకు అలా పడిపోయావు? వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ ఒకవేళ పులి కనబడిందేమో ఈ అసిస్టెంట్కి, మళ్ళీ అది చెప్పలేక భయపడిపోయి అలా అయిపోయాడేమో, స్థాణువులు అయిపోయాడేమో, స్పృహ తప్పిపోయాడేమో అని అనుకుంటున్నారు వీళ్ళంతా, మిగతా వాళ్ళంతా. కానీ అతను మళ్ళీ తేరుకున్న తర్వాత, తెప్పరిల్లిన తర్వాత అసలు విషయం ఏం చెప్పాడట చూడండి. అతను ఒక రోజు ఆ పక్క పల్లెటూరుకు ఒక ఊరికి వెళ్ళి తిరిగి వస్తున్నాడు. సాయంత్రం అయింది. ఈ పని వాళ్ళందరూ పనిచేసే స్థలం మీదుగా వస్తున్నాడు. అక్కడ అతనికి ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనబడింది. అదేమిటి, ఎక్కడైతే ఈ ప్రీతం సింగ్ బాబా జెండా పాతాడో అక్కడ మెహర్ బాబా నిలబడి ఉన్నారు. మామూలుగా ఒక మానవాకారంతో సాధారణమైనటువంటి మానవుని లాగా లేదు, సామాన్యంగా లేదు అక్కడ ఆయన యొక్క రూపం. పెద్ద పెద్ద చెట్లు, మానులు లాంటి కాళ్ళు, చేతులు, ఆకాశాన్ని అంటేటువంటి శరీరం. అది చూసి భయపడిపోయి వణికిపోయి వాళ్ళు ఉంటున్న చోటుకు వచ్చి స్పృహ లేకుండా పడిపోయాడనమాట అతని యొక్క అసిస్టెంట్. అది జరిగింది. అంటే ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఈ తన యొక్క ప్రేమికుని ప్రార్థనని ఆలించారు ఆయన. అక్కడ ఏం చేశారు బాబా, ఆ పని వాళ్ళకి కాపలా వాళ్ళలాగా
భీకరాకారంతో కాపలి కాచారు. ఆ పులులను ఆ ప్రాంతాలకి రాకుండా చూశారు ప్రీతమ తండ్రి మెహర్ బాబా. మరి ఇక్కడ ప్రీతం సింగ్ కూడా తప్పకుండా తన ప్రభువు కాపాడుతాడు అనే దృఢమైన విశ్వాసంతో బాబా జెండాను నాటాడు. తప్పకుండా మిమ్మల్ని కాపాడుతారని చెప్తాడు, పులులు రావు అని చెప్తాడు. మరి ఆ గట్టిగా ఆయన చెప్పినటువంటి ఆ దృఢమైనటువంటి మాటల్ని వమ్ము కానేయకుండా ప్రీతమ దైవము ప్రేమికుల దాసుడుగా మారి ఆయన మాటలు వమ్ము చేయకుండా, ప్రీతం సింగ్ మాటల్ని వమ్ము చేయకుండా ఆ విధంగా రక్షించారనమాట. ఆపద్బాంధవుడిగా అక్కడ అతనికి సహాయం చేశారు. అందుకే బాబా ఏమంటారు, నా ప్రేమికుల ప్రేమకు నేను దాసుడను అని అంటారు. ఆ విధంగా ఒక కాపలావాన్లాగా పనిచేసి తాను నిజంగానే ప్రేమకు బానిసను అని చెప్పి బాబా రుజువు చేసుకున్నారు అని అర్థమవుతుంది మనకి ఇక్కడ. అలాగే నా కాలిఫోర్నియాలో ఉన్నటువంటి మరొక ఆమె హీదర్ నాడల్ అనే ఆమె ఉన్నారు. ఆమె బాబా ప్రేమికురాలు. ఆమెకు కూడా చాలా పెద్ద ప్రమాదమే జరుగుతుంది. అయ్యా, ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఆమె మామూలు మనిషి అవ్వడం అసాధ్యమని చెప్పి డాక్టర్లు చెప్తారు. ఆ ఇన్సిడెంట్ ఏంటో ఒకసారి మనం చెప్పుకుందాం. ఆమె ఒకరోజు ఆమె ఉండే ఇల్లు కాలిఫోర్నియాలో ఉంటారు ఆమె. అది కింద గుర్రపుశాల ఉంటుంది. దాన్ని కొద్దిగా మార్చి ఆ గుర్రపుశాలకి పైన ఒక చిన్న మేడ లాంటిది వేసుకున్నారు ఆమె. ఆ కిందంతా కూడా కింద భాగంలో ఇంకా గుర్రాలు, ఎండుగడ్డ అవన్నీ ఉంటాయి. ఇంకా ఆ ఇంటి యొక్క సీలింగ్ అంతా కూడా చెక్కతోనే చేయబడి ఉంటాయి. కాలిఫోర్నియాలో, అమెరికాలో ఎక్కువ చెక్కతోనే ఉంటాయి హౌసెస్. సీలింగ్ కూడా ఎక్కువ ఎత్తుగా కూడా ఉండదు. ఆ కప్పు తక్కువ ఎత్తులోనే ఉంటుంది. అయితే ఆవిడకి జరిగినటువంటి ఆపదేంటి, ఆవిడకి జరిగినటువంటి ప్రమాదం ఏమిటి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకరోజు ఆమె ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి ఒక గ్రీటింగ్ కార్డు పంపాలని అనుకుంటుంది. ఆమె తానే స్వయంగా తయారు చేసి పెయింట్ చేస్తుంది. అయితే ఆవిడ పెయింటింగ్ విధానం పద్ధతి ఏంటంటే బాటిక్ పద్ధతి. ఆ బాటిక్ పద్ధతిలో ఏం చేస్తారు, మైనాన్ని కరగబెడతారు. మైనాన్ని కరగబెట్టి ఒక ప్రత్యేక పద్ధతిలో దానితో పెయింట్ వేస్తారనమాట. ఆమె ఏం చేసింది, ఒక గిన్నెలో నీళ్లు పోసి దాని మధ్యలో మైనం పెట్టి, గిన్నె పెట్టి ఒక గిన్నెలో నీళ్లు పోసారు. దానిలో మైనం ఉన్నటువంటి వేరొక గిన్నె పెట్టారు. ఈ గిన్నెలో ఆ గిన్నె పెట్టారనమాట. వేడి నీళ్లు పోసి ఆ నీళ్లు ఉన్నటువంటి గిన్నెలో మైనం ఉన్న గిన్నె కూడా పెట్టారు. ఆ నీళ్ల గిన్నెను పొయ్యి మీద పెట్టారు. అయితే మైనం ఉన్న గిన్నె ఎప్పుడు తిన్నగా పొయ్యి మీద పెట్టకూడదు. కానీ ఆమె ఏం చేశారు, మైనం ఉన్న గిన్నె పూర్తిగా పొయ్యి మీద పెట్టేశారు. అంటే నీళ్లు పోసిన గిన్నెలో మైనం ఉన్న గిన్నె పెట్టాలి. కానీ ఆవిడ ఏం చేశారు, డైరెక్ట్ మైనం ఉన్న గిన్నె పెట్టారనమాట. మర్చిపోయి పక్క గదిలోకి వెళ్ళిపోయారు. ఆమె తిరిగి వచ్చి చూసేటప్పటికి ఆ మైనం కాస్త అంటుకుంటుంది. పెద్ద పెద్ద మంటలు వస్తాయి. ఆ పొయ్యికి దగ్గరలోనే కిటికీ కూడా ఉంది. ఆ కిటికీకి క్లాత్తో తయారు చేసిన తెరలు కూడా ఉన్నాయి. ఆ మంటలకి ఆ తెరలు అంటుకుంటే తక్కువ ఎత్తులో ఉన్న చెక్క అంటుకుపోతుంది, కప్పు అంటుకుపోతుంది. అలా అంటుకుంటే ఇల్లంతా అంటుకుంటుంది. అవి కింద భాగంలో ఎండుగడ్డి, గుర్రాలు అవన్నీ కూడా అంటుకుంటాయి. అది మొత్తం తగలబడిపోతుంది అన్న భయంతో ఆవిడ అటు ఇటు పరుగులు తీస్తుంది. ముందు ఆ మైనపు గిన్నె కాడ గిన్నెలు ఉంటాయి కదా, ఆ కాడ పట్టుకొని కిటికీలోంచి విసిరేద్దామని చూస్తే అది బయటకు వెళ్ళటానికి అందదు. ఆ ఊపులో ఏమవుతుంది, అది మెట్ల మీద పడిపోతుంది. మొత్తానికి ఆ గిన్నెని విసిరేస్తారు, అది కాస్త ఈ కిందకి వెళ్లాల్సినటువంటి మెట్ల మీద పడిపోతుంది. ఈలోగా అవన్నీ అంటుకొని కాలుతాం ఇదంతా జరిగింది. అట్లా ఆ గిన్నెని అలా ఎగరేసినప్పుడు ఏమైందంటే అందులో ఉన్నటువంటి మైనం
కాలిపోతూ ఉన్నటువంటి మైనం అమ్మ ఆమె ముఖం మీద చిమ్మిపోయింది. అలా ముఖం మీద చిమ్మేటప్పటికి ఆమె కళ్ళ మీద పడాల్సింది, కానీ అదృష్టవశాత్తు ఆ రోజు కళ్ళ జోడు పెట్టుకోవడం వల్ల కళ్ళ అద్దాల మీద పడింది, కళ్ళకి పడలేదు. కానీ ముఖమంతా కూడా పడింది, జుట్టు అంటుకుంది, కాలిపోతూ ఉంది. అది పారిపోదామని చూస్తే మెట్ల మీదకు చూస్తే ఈవిడ విసిరేసినటువంటి ఆ మైనపు గిన్నె మెట్ల మీదకు అడ్డంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి కాగితాల మీద పడింది. సరే ఆ కాగితాలు అంటుకుంటే మరి అవన్నీ అంటుకుని తొక్కుకుంటూ మంటల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళలేదు. ఉన్నటువంటి ఒకే మార్గం మెట్లు, అది మూసుకుపోయింది. సరే కిటికీ దగ్గరకు పరిగెత్తుంది, ఆ కిటికీ అద్దాలు పగలగొడదామని. అద్దాలు బలంగా ఉంటాయి, కానీ కింద దూరంగా పచ్చగడ్డిలో ఆవిడ ఫ్రెడ్ అని అక్కడ కూర్చొని ఉంటాడు. అతన్ని పిలుస్తుంది, ఫ్రెడ్ 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 అంటూ అరుస్తుంది, పిలుస్తుంది. కానీ గాజు కిటికీలు మూసి ఉండడం వల్ల ఈవిడ కేకలు వినపడవు. సరే కిందకు దూద్దామా, తలుపులు బద్దలు కొట్టుకొని చూస్తే అవి చాలా గట్టిగా ఉండటం వల్ల అది కూడా కుదరదు. చివరికి ఆమె ఆలోచించింది, నేను ఇలాగే కాలిపోవాలి కాబోలు అని అనుకొని మళ్ళీ ఫ్రెడ్ ఫ్రెడ్ అని అరుస్తూ మరుక్షణంలో ఆవిడకి అసలు విషయం గుర్తుకొస్తుంది. ఇదేమిటి, నేను తుదిగడియల్లో ఉన్నాను, ఫ్రెడ్ 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 అని చెప్పి ఫ్రెడ్ నామాన్ని స్మరిస్తున్నానేంటి, ఈ ఆఖరి క్షణాలు కదా నాకు ఇవి, నేను ఎలాగో చచ్చిపోతాను, ఇప్పుడు బాబా నామాన్ని కదా నేను స్మరించాలి అని అనుకుంటూ అప్పుడు బాబా గుర్తుకొస్తారు ఆమెకి. ఆ జరిగినటువంటి ఆ సంఘటన, ఆ తత్తరబెత్తల్లో ఆవిడకి ముందు వెంటనే ఆ బాబా గుర్తుకు రాలేదు. ఇదంతా అటు ఇటు తారుమారైన తర్వాత ఇంకా నేను చనిపోవడం ఖాయం, ఈ మంటల్లో కాలి అని అనుకున్న తర్వాత అప్పుడు బాబా గుర్తుకొస్తారనమాట ఆమెకి. సరే చివరిసారిగా బాబా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పి పెద్దగా అప్పుడు బాబా కోసం కేకలు పెడతారనమాట ఆమె, ఈదర్ నాడెల్ అనే ఆమె. అట్లా పెద్దగా అది ఎట్లా వచ్చింది, హృదయాంతరాళంలో నుంచి బాబా బాబా నన్ను రక్షించు, నన్ను కాపాడు అని చెప్పి హృదయాంతరాళంలో నుంచి పెళ్లి పుకిందనమాట ఆవిడకి. అప్పుడు మరుక్షణమే చల్లని నీళ్లు ఆవిడ మీద ఎవ్వరో గుమ్మరించినట్లుగా అనిపిస్తుంది. ఆ ముఖం మీద ఉన్నటువంటి అంటుకున్నటువంటి మంటలు అవి చల్లారిపోతాయి, ఆ వెంట్రుకలు తగలబట్టం అవంతా ఆగిపోతుంది. ఇంకా వెనక మాటలు వినిపిస్తాయి, ఎవరో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపిస్తాయి. వెనక్కి తిరిగి గుమ్మం ద్వారా కిందకెళ్ళు అని. ఇదేంటి గుమ్మం ద్వారా కిందకి వెళ్ళమంటారేంటని మళ్ళీ ఆలోచిస్తుంది ఆమె. ఎందుకంటే మెట్ల మీద వెళ్లే దారి గుమ్మం నుంచి వెళ్ళాలంటే అక్కడేమో ఆ మైనపు గిన్నె పడేసింది, అక్కడ కాలిపోతూ ఉంటుంది, ఎలా వెళ్ళగలను అని అనుకుంటూ అయినా మళ్ళీ వినపడటంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఆవిడ విసిరినటువంటి ఆ మైనపు పాత్ర తిన్నగా కాగితాలకి మధ్యలో ఉంది, ఇంకా కాగితాలు అంటుకోలే. ఆ గిన్నెలో నుంచి మాత్రమే మంటలు వస్తున్నాయి, కాగితాలు అంటుకోలేదు. నెమ్మదిగా ఆ పక్క నుంచి ధైర్యం తెచ్చుకొని జాగ్రత్తగా తప్పుకొని మెట్ల మీద నుండి కిందకి పరిగెత్తుతుంది. అక్కడ ఇంతలోనే పచ్చిక బయల్లో కూర్చొని ఉన్నటువంటి ఫ్రెడ్ అనుకోకుండా హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈవిడ అరుపులు విని కాదు, ఎందుకో అతనికి అనిపిస్తుంది ఒకసారి ఏదో జరుగుతోంది, నువ్వు లేచి లోపలికెళ్ళని అతని హృదయానికి తడుతుంది అనమాట. అతను కూడా పరిగెత్తుకుంటూ ఈవిడకి ఎదురొస్తాడు. ఆ తర్వాత అప్పుడు అతనికి కనిపిస్తాయి ఈ మంటలు, ఇవన్నీ. గబగబా ఆవిడని తప్పించుకొని ముందు పైకి వెళ్ళిపోయి ఆ మంటలన్నిటినీ ఆర్పేసి తర్వాత ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. అది త్వరగా పైకి వెళ్ళు అని అతని లోపల నుంచి ప్రేరణ కలిగిందట, ఏదో అపాయం జరుగుతోంది అని శంకించి అతను పైకి పరిగెత్తాడట. ఆ తర్వాత మంటలన్నీ లేకపోతే అక్కడ నా గుర్రపుశాల అంతా కూడా కాలిపోయేది, మొత్తం బిల్డింగ్ కాలిపోయేది అనమాట. మొత్తానికి అక్కడ అది అయిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఈవిని హాస్పిటల్కి తీసుకెళ్తాడా ఫ్రెడ్, ఈదర్ నాడెల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడనమాట. హాస్పిటల్లో తీసుకెళ్ళిన తర్వాత ఆవిడని పరీక్షించి ముందుగా ఏం చెప్తారంటే, ఈ కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల నీ కళ్ళకి ప్రమాదం జరగలేదు, లేకపోతే నువ్వు శాశ్వతంగా గుడ్డిదాని అయిపోయేదానివి అని చెప్తారు. నిజానికి ఆవిడ అసలు కళ్ళజోడు పెట్టుకోదట, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని ఉంటుందట ఎప్పుడు. కానీ ఆ రోజు ఎందుకో ఎక్కడో పెట్టాడుకుని ఉన్నటువంటి కళ్ళజోడు తీసి కాంటాక్ట్ లెన్స్ పక్కన పెట్టేసి కళ్ళజోడు పెట్టుకొని ఆ పని చేస్తోందనమాట. అదంతా కూడా
ఆయన తన ప్రేమికుల్ని ఆయన కాపాడేటువంటి తీరు ఆ రకంగా ఆవిడకి స్ఫురణ కలిగించిందనమాట. సరే, ఆవిడ ఒళ్ళంతా కాలిపోవటం, ముఖమంతా కాలిపోవటం, కాల్పులు అవన్నీ చూసి ఆ స్కిన్కి గ్రాఫ్టింగ్ ఆపరేషన్లు అవన్నీ చేయాలి, అయినప్పటికీ కూడా మచ్చలు పోతాయో లేవో మేము చెప్పలేము, చాలా కష్టం అని చెప్తారనమాట. ఈమెకి ఆల్రెడీ మ్యారేజ్ కూడా సెటిల్ అయింది. ఆమె భర్త కూడా ఎక్కడో చాలా దూరంగా ఉన్నారు, కొన్ని 1000 మైళ్ళ దూరంలో ఒక్కల్హామాలో ఉన్నారట. అతని పేరు ఎరికో. అతనికి ఎందుకో నువ్వు వెంటనే హీదర్ దగ్గరికి వెళ్ళు అని అతనికి ప్రేరణ కలిగింది. అక్కడి నుంచి అనుకోకుండా ఎవరు చెప్పకుండానే ఆ హీదర్ దగ్గరికి ఇతను బయలుదేరి వచ్చేస్తాడనమాట. మొట్టమొదటి దొరికిన విమానంలో ఎక్కేసి గబగబా వచ్చేస్తాడు అతనికి కలిగినటువంటి ప్రేరణ వల్ల. ఎవరు? ఎరికో, కాబోయే భర్త అతను. సరే, ఈ డాక్టర్లు మందులు వాడుతున్నారు ఆ మంటలు తగ్గడానికి, దానికి అదంతా కాలిన గాయాలకి అవన్నీ చేస్తారు కదా సర్జరీలు ఏవో. ఇంకా సర్జరీ కూడా ఇంకా పూర్తిగా చేయాలి అని అంటారు. గ్రాఫ్టింగ్ ఆపరేషన్లు అవన్నీ చేయాలి, అప్పుడే ఈ చర్మం ఇదంతా కూడా బాగవుతుంది, కానీ మచ్చలు మాత్రం పోతాయని మేము చెప్పలేమని అంటారు. సరే, ఇతను ఏం చేస్తాడు, ఇంటికి తీసుకొచ్చి ఆమెకు 2 నెలల పాటు విటమిన్ ఈ సంబంధించినటువంటి నూనెని ఆ కాలినటువంటి గాయాలకి రాస్తాడు ఆమె భర్త ఎరికో. ఆ తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఆమె ముఖాన ఒక్క మచ్చ కూడా లేదు, కాలిన గాయాలు ఏమీ లేవు. తర్వాత డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. గ్రాఫ్టింగ్ కానీ ఆ సర్జరీ కానీ ఏం లేకుండా, ఒక్క మచ్చ లేకుండా ఉండడం చూసి ఇది చాలా మహా అద్భుతం జరిగింది, మీరు చాలా అదృష్టవంతులని చెప్పి వాళ్ళు అంటారనమాట. అందుకే మరి ఆనాడు కురుసభలో మరి ఆ దుస్తులు విప్పుతున్నటువంటి సమయంలో ద్రౌపది ఆ సభాసదుల్ని వేడుకుంటుంది, తన భర్తల్ని వేడుకుంటుంది రక్షించమని. వాళ్ళెవ్వళ్ళు రక్షించకపోతే చివరికి తనను తానే రక్షించుకోవడానికి తన 2 చేతులతో గట్టిగా పట్టుకుంటుంది. కానీ అది తన శక్తికి మించిన పని అని తోచినప్పుడు తనని రక్షించే నాథుడు ఎవరు అని విలపిస్తూ అప్పుడు శ్రీకృష్ణుడు గుర్తుకొస్తాడు ఆమెకి. అనాథ రక్షకుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని హే కృష్ణ పాహిమాం అని అరిచినప్పుడు, వేడుకున్నప్పుడు ఆర్తత్రాణ పరాయణటువంటి ఆ శ్రీకృష్ణుడు వెంటనే ఆమెకు ఆ దుస్తులు అందించడం ద్వారా ఏ విధంగా ఆమెను కాపాడాడో అది పురాణాల్లో మనం చదువుకున్నాం. ఇక్కడ అదే విధంగా హీదర్ని కూడా ముందు హీదర్ ఫ్రెడ్ రక్షిస్తాడనుకుంది, ఫ్రెడ్ని పిలుస్తుంది, అది అతనికి వినపడదు. తాన్ని రక్షించుకోవాలని చూస్తుంది, కిటికీ బద్దలు కొట్టి వెళ్ళాలని అనుకుంటుంది, అది సాధ్యపడదు. ఇంకెవరు ఆ క్షణంలో తన మొర ఆలకించే వాళ్ళు సర్వాంతర్యామి అయినటువంటి బాబా తప్ప ఇంకెవరున్నారు అని చెప్పి చివరిగా ఆమె బాబా నన్ను రక్షించు అని అరుస్తుంది. అప్పుడు ఆ విధంగా ఎవరైతే వాళ్ళ యొక్క హృదయాంతరాల్లో నుంచి ఆయన్ను పిలుస్తారో తప్పకుండా ఆయన వస్తారు, ఆపద్బాంధవుల్లాగా ఆదుకుంటారు అనడానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొకటి చెప్పుకుందాం. ఇది బాబా ఈ విశ్వంలో అనేక కార్యక్రమాల్ని చేస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్ని తన యొక్క ఆధ్యాత్మిక ఏజెంట్ల ద్వారా కూడా చేయిస్తూ ఉంటారు. మానవాళి కోసం ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో, రకరకాలుగా చేసేటువంటి అనేక కార్యక్రమాల్లో ఒక రకం ఏంటంటే తన యొక్క ఆధ్యాత్మిక ఏజెంట్లతో పనిచేయించటం. ఈ ఆధ్యాత్మిక ఏజెంట్లు అవతార పురుషుని యొక్క ఆ విశ్వ కార్యక్రమ నిర్వహణలో ఆయనకు చేయూతగా ఉంటూ ఆయన చెప్పినట్లు చేయటమే వాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. అయితే వీళ్ళు ఒక్కొక్క ఏజెంట్లు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు చేసే పనిని బట్టి, చేసే విధానాన్ని బట్టి వీళ్ళని రకరకాల పేర్లతో పిలుస్తారు. వీళ్ళలో అబ్దల్ అని ఒక రకానికి చెందిన ఏజెంట్లు ఉంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వీళ్ళు తలుచుకుంటే ఇక్కడ మాయమే అక్కడ కనిపించగలరు.
ఎక్కడైనా ఎంత దూర ప్రాంతంలో అయినా మాయమైపోయి ఎంత దూర ప్రాంతానికైనా సడన్ గా ప్రత్యక్షం అవ్వగలరు అనమాట. మాయమైపోయి ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని కూడా పొందగలరు అనమాట. ఈ అబ్దల్ రకానికి చెందిన ఆధ్యాత్మిక ఏజెంట్లు, అవతార పురుషుని యొక్క ఏజెంట్లు. మరొక రకం ఏజెంట్లు ఉంటారు, వీళ్ళు అఫ్రీద్ జాతికి చెందిన వాళ్ళు. వీళ్ళు కూడా కొత్త రూపాలని సృష్టించగల శక్తి ఉంటుంది. కానీ వీళ్ళు ఎవరు కూడా అవతారుని ఆజ్ఞ లేనిదే ఏ పని కూడా చేయరు. ఈ అబ్దల్స్ కానీ అఫ్రీదులు కానీ వీళ్ళని ఆపదలో ఉన్నటువంటి తన భక్తుల్ని కాపాడడానికి అవతారుడు వీళ్ళని అప్పుడప్పుడు పంపి వాళ్ళ ద్వారా భక్తుల్ని, ప్రేమికుల్ని ఆదుకుంటూ ఉండడం అనేది జరుగుతుంది. అటువంటి సంఘటన ఒకటి మనం చెప్పుకుందాం ఇప్పుడు. అదేంటంటే ఎలిజబెత్ పాటర్సన్. మనందరికీ తెలిసిన విషయమే ఇది, మనం విన్న విషయమే ఇది. అలాగే నొరీనా మ్యాచ్బెల్లీ, వీళ్ళిద్దరూ బాబా పాశ్చాత్య ప్రేమికురాళ్ళు. వీళ్ళు మనకు తెలుసు కదా, అమెరికాలో విశ్వ కేంద్రాన్ని నెలకొల్పారు మెర్టిల్ బీచ్లో. అయితే దానికి ముందు బాబా ఆజ్ఞానుసారం కాలిఫోర్నియాలో ఆ స్థలం కోసం ముందు తిరిగే సమయంలో జరిగిన సంఘటన ఇది. ఎలిజబెత్ ప్యాటర్సన్, నొరీనా మ్యాచ్బెల్లీ బాబా చెప్పినటువంటి బాబా ఆజ్ఞానుసారం ఒక విశ్వ కేంద్రాన్ని స్థాపించడం కోసం, స్థల సేకరణ కోసం తిరుగుతున్నారనమాట. వాళ్ళు కొండ ప్రదేశాల్లో తిరుగుతూ దారి తప్పిపోయారు. అక్కడ ఒక చోట రోడ్డు రెండుగా చీలిపోయింది. ఎటు వెళ్ళాలా అని ఆలోచించి కుడివైపుగా తిరుగుతారు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకుంటూ ఉండగా ఎడమ రోడ్డు నుండి సన్నగా బక్కపలుచుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న కారుని డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళ దగ్గరకు వచ్చి, ఆ కుడివైపు వెళ్ళొద్దు, అక్కడ ఒక బ్రిడ్జి పడిపోయింది అని చెప్తారు. వీళ్ళు అతనికి థ్యాంక్స్ చెప్పి ఎడమ వైపు తిరగడానికి కారు తెప్పుకుంటూ ఈ వ్యక్తికి గుడ్ బై చెప్దాము, థ్యాంక్ యూ చెప్దాము అని వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ వ్యక్తి కానీ ఆ కారు కానీ లేదు. అసలు కనబడిందే సన్నటి ఇరుకు ప్రదేశం. మళ్ళీ అతను వెళ్ళటానికి కూడా ఎటు ఆస్కారం లేనటువంటి పరిస్థితి, తిరిగి వెళ్ళడానికి అక్కడే ఉండాల్సిన పరిస్థితి. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ వ్యక్తి కనిపించలేదు, ఆ కారు కనిపించలేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ నుండి ఆ పడిపోయిన బ్రిడ్జి కనబడింది. అక్కడ కొండవాలుల్లో ఉన్నది ఒక సన్నని బాట. వీళ్ళు గనక కుడివైపుగా వెళ్ళినట్లయితే ఆ అగాధంలో పడిపోవడం ఖాయం అన్నమాట. ఆ విషయం వాళ్ళకి అప్పుడు అర్థమయ్యి ఎంత ఆపద తప్పింది అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బాబాని కలిసినప్పుడు ఈ విషయాన్ని గురించి చెప్తారు వాళ్ళు. అప్పుడు చెప్తారనమాట బాబా వాళ్ళకి స్వయంగా, నేను మిమ్మల్ని రక్షించడం కోసం నేనే ఒక అదృశ్యమైనటువంటి ఏజెంట్ని పంపాను, కానీ మీకు అతని కారు నిజమైనవిగా గోచరించాయి. కానీ అదంతా కూడా నేను పంపించటం, ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షం అవడం, వెంటనే మాయమవటం జరిగిపోయింది. మీకు అందుకే అలా కనిపించి చెప్పడం, తర్వాత మళ్ళీ కనిపించకుండా పోవడం జరిగింది. వాళ్ళు నా ఏజెంట్లని స్వయంగా బాబా వాళ్ళకి చెప్తారనమాట. ఈ సంఘటన బట్టి ఏం తెలుస్తోంది? ఆపదల్లో ఉన్నటువంటి ప్రేమికులకి ఏ విధంగా ఏజెంట్ల ద్వారా కూడా సహాయం అందించి ఆదుకుంటారో బాబా మనకి తెలుస్తోంది అనమాట. జై బాబా. ఇంకా 2 నిమిషాలు ఉంది. మరొక సంఘటన నెక్స్ట్ వారం చెప్పుకుందాము. ఈ రకంగా కరుణామయుడైనటువంటి మెహర్ బాబా తన యొక్క ప్రేమికులు ఆపదలో ఉన్న సమయంలో ఏ విధంగా ఆపద్బాంధవుల్లాగా ఆదుకుంటారు అనే విషయాన్ని ఈరోజు మనం చెప్పుకునే అవకాశాన్ని కలిగించినందుకు ఆ ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అమ్మ. ఇప్పుడు సంకీర్తనలో మన మల్లికార్జున గారు ఒక సంకీర్తన చేస్తారు.